పీపీపీతో ఇబ్బందులే అన్న విపక్షాలు, ఈ విధానంతోనే మేలు అన్న కూటమి నేతలు. పీపీపీపై ఏపీలో పొలిటికల్ పంచాయతీ కొనసాగుతోంది. ఈ విధానంతో ఎవరికి మేలు జరుగుతుందో చెప్పాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది పేదలకు వైద్యాన్ని దూరం చేసి కుట్రే అని ఆరోపించాయి. అయితే పీపీపీతో మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది అంటుంది కూటమి ప్రభుత్వం. ఏపీలో వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు నోట పీపీపీ, P4 మాటలు మాత్రమే వస్తున్నాయి. దీనివల్ల బాగుపడ్డ వాళ్ళు ఎవరని ప్రశ్నించారు. ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకి మాటికి రోజు ఒకటి చెప్తాడు. అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నా. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం లాభం? ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించే అంశాల్లో విద్య, వైద్యం ప్రధానమైనదని, వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ప్రభుత్వం ఉండడం ఎందుకని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించారు. విద్య, వైద్యం అనేటువంటిది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని, ఓ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటిది, ప్రజలు ఆశించేటువంటిది ఇవన్నీ వీటిని ఆశిస్తూ ఉంటారు ప్రజలు. ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు మీరు దేనికి? మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ప్రభుత్వం అబాసుపాలైందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. వీటిపై టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఈ విధానంపై సీఎం ఫాల్స్ ప్రెస్టేజ్ కు పోతున్నారని ఆరోపించారు. డబ్బున్న వారికే వైద్యం అందాలని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మరి మంత్రులు ఎక్కడైనా ఎయిమ్స్కి పోయినారో లేదో ఒకసారి మంత్రులు పోయి రావాలి. వాళ్ళు కూడా మీరు ఎయిమ్స్లో బాగుందని వాళ్ళు చెప్తా ఉంటే మనం గవర్నమెంట్ మంచి వైద్య సేవలు అందించలేము, ప్రైవేట్ వాళ్ళైతే బాగా ఇస్తారంటే మరి ఏ ప్రైవేట్ హాస్పిటల్లో మీకు బాగా చూశారో అంటే అది వారే చెప్పాలి. మరి అంటే ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే వైద్యం దొరకాలి, డబ్బు లేని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైనా పర్వాలేదనే స్థాయికి మీరు వచ్చారు. పీపీపీపై విపక్షాల అసత్య ప్రచారమన్నారు మంత్రి సత్యకుమార్. పీపీపీ ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్య విద్యలోనూ సీట్లు పెరుగుతాయన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రైవేటైజేషన్ అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారనే విషయం దాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికట్టగలిగాం. రాష్ట్రంలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఒక నాణ్యమైన వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. గత విధానం కన్నా ఈసారి 110 సీట్లు అదనంగా పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా ఒక్కొక్క 6250 పడకల ఆసుపత్రులను కూడా నిర్మించబోతున్నాం. 1500 సీట్లు కూడా ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. మరోవైపు పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్కు రాసిన లేఖ వైసీపీకి చెంపపెట్టు లాంటిదని బీజేపీ కామెంట్ చేసింది. 20 రాష్ట్రాల్లో 919 డయాలసిస్ కేంద్రాలు పీపీపీ విధానంలో నడుస్తున్నాయని, వీటికి కేంద్రం 80% వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తోందని పేర్కొంది. మొత్తానికి మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పీపీపీ ద్వారా పేదలకు వైద్యాన్ని దూరం చేయాలని కుట్ర జరుగుతోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తుంటే, ఈ విధానంతో పేదలకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని అధికార కూటమి చెబుతోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లోనూ పీపీపీ విషయంలో రాజకీయ రగడ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.